సార్ సన్నగా సైజు ఉండి నలుపు బొబ్బడ వస్తే మన మిరపకాయలకనే సార్ అది కూడా తిప్పాలనా తిప్పాలి. 10 రోజులు ఎండిద్ది 45 రోజుల పొగాకు పందిరి కట్టాల మనకెళ్ళే సింగల్ పందిరి బ్రాహ్మణ కొడుకు పైన 2 స్టెప్పులకైతే కట్టడానికి వస్తారు 3 స్టెప్పులు వేసినారు వాళ్ళు వేసినారు. వాళ్ళు కవర్లు కూడా తీయనే తీయరట. ఆ కవర్ వేసలేరు నిన్న అటుకెళ్ళి ఒక కవర్ లేవు ఒక్క తానమడి ఆడ బ్రాహ్మణ కొడుకు ఒక్క తానమడి 3 అందిని ఒక్క తాన కప్పినాడు అంటే ఆడది మొత్తం కొత్తగా ఈ సంవత్సరం కొత్తగానే మన ఊర్లో. మా ఊరైతే కొత్తగా మరి ఇంతకు ముందు కూడా వేస్తుంటే సార్ ఇడిచిపెడితే అంతే గిట్టుబాటు లేదు. ఈసారి ఒకటే ఎమ్మడి వరకు నీళ్ళక నువ్వు వేస్తే అందరు వేస్తారు, నువ్వు వేస్తే అందరు వేస్తారు. నేను వేస్తే 150 ఎకరాలు అయింది. మిమ్మల్ని చూసి ఊర్లో 150 ఎకరాలు వేసారా? ఓకే. ఇప్పుడు కూడా మేము వేస్తుంటే మొత్తం ఇప్పుడు నేను 3 ఎకరాలు వేసినాను. నువ్వు వేయకూడనా బయలు వచ్చి వేస్తారంటే మా ఊర్లో 150 గారు ఏది వేసినా కూడా ఫస్ట్ మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతారు. అట్లా చెప్తే ఇంకా వేసి పోతే పోయింది. బాగా పెద్ద తీసుకున్నది కానీ పొగాకు దిగుబడి బాగానే వచ్చిందా? మీరు వేసినందుకు దిగుబడి బాగానే వస్తుందా? దిగుబడి బాగుంది. 10 క్వింటాలు ఈజీగా వస్తుంది. 10 క్వింటాలు ఈజీగా వచ్చింది. ఓకే. రేట్ ఎట్లా ఉంది? 15,000 అని అంటున్నాడు సార్. 15,000 వేస్తున్నాడు, 10 క్వింటాలకి వేస్తున్నాడు. అంటే క్వాలిటీని బట్టి వేస్తున్నాడు రేట్. పత్తేసారా మీరు ఈ సంవత్సరం? ఎన్ని ఎకరాలు వేసారు? 11 ఎకరాలు వేసినాం. 11 ఎకరాలు. ఏ విత్తనం వేసారు? అన్ని సేను రకం వేస్తాయి. మీరు విత్తనాలు ఎవరికాడ తీసుకుంటారు? మూర్తి సారే అంటే ఎక్కడ? మూర్తి గారు అంటే ఎక్కడ? కర్నూలు శ్రీరామ కొన్నాను గారు, మీరు విత్తనాలు ఎక్కడ తీసుకుంటారు ఎక్కువ? మేము కర్నూలులో శ్రీరామ అగ్రోలో తీసుకుంటాం సార్, అయ్య గారి దగ్గర. ఓకే. సార్ దగ్గర తీసుకుంటారా? మిరపిత్తనం అంతే, పత్తి ఇత్తనం అంతే, ఏ ఇత్తనాలైనా ఆయన్ని. ఎన్ని ఎకరాలు వేసారు మీరు తోట ఈ సంవత్సరం? మిరపనా సార్? మిరప 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు. విత్తనాలు మొత్తం అయ్యనే 5 ఎకరాలు తీసుకున్నారు. ఎలా ఉంది మిరప తోట? ఎలా ఉంది? తోట బాగానే ఉంది కానీ అదే కొత్త వెరైటీ ఒకటే. సో ఇది ధన అయితే బాగుంది. ధన అయితే బాగుంది. మీరు వచ్చే సంవత్సరం మళ్ళీ ధన వేస్తారా? వెరైటీని బట్టి చూస్తాం మేము అప్పుడే. రేపు వచ్చి చూస్తే కొత్త వెరైటీ సార్ నారాయణపురంలో. పేరు పెట్టలేదా సార్? ఆది చెప్తా ఫస్ట్ ఆది ఇదే ధనని జమిని పోయిన సార్. సూపర్ స్టార్ ఒరిజినల్ ఫస్ట్ వచ్చినాయి. ఒరిజినల్ కూడా బాగానే ఇంకో పేరు కూడా ఉండేసాడు. వీళ్ళది రాలే, వేరే వీళ్ళది రాలే కానీ కార్తీక తెలుగు సార్. హైట్ పెరిగిలేదు అది. ఏదైనా ధన బాగుంది. ధననే బాగుంది. మీరు పత్తి వేసారు కదా, ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చిందండి? 20 క్వింటాలు వచ్చింది సార్. 20 క్వింటాలు వచ్చింది. పర్వాలా, మీ కాడ మంచి దిగుబడి వచ్చింది. 20 క్వింటాలు అంటే 20 వచ్చింది. సోనా గోల్డ్ వేసినాము, సూపర్ బన్ వేసినాము, సంధ్య గోల్డ్ వేసినాము, మళ్ళీ ఇది సింధు కూడా వేసినాము. సింధు అన్నిటికంటే ఎక్కువ వచ్చింది. సింధు ఏ కంపెనీది? అది 2 ఎకరాలు వేసింది సార్. మొన్న లాస్ట్ కోత తెంపితే కూడా 3 క్వింటాలు వచ్చింది. ఆడో బుక్ ఈడో బుక్ ఉండే తీయడానికి కూడా మెత్తగా వచ్చేసింది. పూర్తిగా వచ్చేసింది. మళ్ళీ చూడనీకనేమో అది ఇట్లా మూసుకొని ఉన్నట్లు ఉంటుంది. తిగ్గితే వస్తుంది. తీస్తే పూర్తి సూపర్ బన్ అయితే ఇంకా మరీ వస్తుంది. సూపర్ బన్ అయితే ఇట్లా అంటే ముక్కుటే వస్తుంది. సింధు 2 ఎకరాలు అది 22 క్వింటాలు వచ్చింది ఎకరాకి. సింధు అదే ఒక్కొక్క బాగా వచ్చింది. మిగతా అంతా 10 నుంచి 15 వరకే వచ్చింది. సోనా గోల్డ్ కూడా 20 వచ్చింది. సోనా గోల్డ్ దీనికంటే ఇంకా ఎక్కువ లాగా పెడుతుంది సార్. అది హైట్ పెరగదు, చేను బాగా వస్తుంది.
అదే మిరపతోట కాలు అయితే లాస్ట్ ఇయర్ నేను భయంతోనే 20 మందిని విచారించాను. ఆద్య సప్లై లేదు, ఆద్య కూడా బాగా వచ్చింది. ఆద్య కూడా బాగా వచ్చింది, సప్లై లేకపోవడంతో సొనగొండ మళ్ళా ఆద్య యుఎస్ తక్కువ వచ్చింది సార్, కొంచెం ఉడకొచ్చింది. అంటుంది కానీ ఆద్య మెత్తగా, ఇప్పుడు లాస్ట్ పికింగ్ కూడా మెత్తగానే వచ్చింది. సరే పుష్ప అని ఒక రేట్ వస్తుంది, పుష్ప సూపర్ బంటి అయితే కొన్ని బస్సులు అయితే ఇప్పుడు కూడా చెట్టు విజేత కూడా వేసారు. విజేత తమ్ముడు నాకు ఇవ్వలేను, అప్పుడు లేదు ఉన్నట్టు అయిపోయినట్టు. ఫస్ట్ మీరు నేను లేకుంటే సేను ఒకటే వేస్తాను నేను. విజేత నేను మా తమ్ముడిని బాగా వచ్చాను. ఈయన రోడ్డు విన్నా నా సింధు పక్కనే అది విజేత. విజేత ఏమైందంటే బుగ్గ ఇట్లా పగులుతుంది, సింధేమో ఇట్లే ఉంటుంది. ఒక 22 క్వింటాలు వచ్చింది. 22 క్వింటాలు వచ్చింది. మేము యాసేంకి రాస్తాం. గుర్తుంటది కదా ఇదే దిగుబడి ఎంత వచ్చింది. సూపర్ బంటి సూపర్ బంటి సింధు 2 ఈక్వల్ వచ్చినాయి. ఇంకా కటిమ 1 క్వింటాల్ అటు ఇటు వచ్చినాయి. ఆద్య కూడా బాగా వచ్చింది. కొండన్ గారు ఏప్రిల్లోనే కొనిపెట్టుకోండి, ఎందుకంటే ఈసారి కూడా కొద్దిగా ఆద్య తక్కువ స్టాక్స్. ఇంకా ఇది పుష్ప కొత్తది వచ్చింది. పుష్ప కూడా మొదట్లో అయితేనే వస్తారు వాళ్ళు. ఏప్రిల్ మే వరకే, ఏప్రిల్ మే 1 నుంచి 15 మీరు వచ్చినప్పుడు ఫోన్ చేయండి, మేము తెచ్చుకుంటాము. మీరు చెప్పండి, మీకు చెప్తాను. లాగా స్టాక్ లాగా మీ బ్రదర్స్ అందరూ అన్నదమ్ములే. నలుగురు కదా, 5 మంది పంచపాండవులు. ఈయన ధర్మరాజు. కొండన్ గారు మూడా అయినా సార్. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు విత్తనాలు అయ్యగారి దగ్గర? కనీసం 10 సంవత్సరాలు దాటిపెట్టారు సార్. 10 సంవత్సరాల నుంచి. ఓకే, మీరు ఇన్ని రకాల పత్తి విత్తనాలు మీరు దగ్గరగా 6-7 రకాల పత్తి విత్తనాలు చెప్పారు కదా, 6-7 రకాలు కూడా నెంబర్ 1గా బాగున్నాయని చెబుతున్నారు. మీకు వచ్చేసి ఈ దిగుబడి చూసిన తర్వాత మీ తోటి రైతులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా తోటి రైతులు ఏం సార్, మా రైతులే వచ్చి సేన్లు చూస్తారు ఈడ ఏది ఎక్కువ వస్తుంది అని. అప్పుడు అడుగుతారు తీసుకొచ్చిండ్రు ఏంది ఏమి విత్తనం. ఈ ఏడు నిరుడు కొత్తగా వచ్చింది కదా సోనా గోల్డ్ అన్నిటికంటే సూపర్ ఉంది. చెట్టు ఇస్రంగా పోయి లంపాలు కట్టి పత్తి బాగా ఇప్పుడు కూడా అది గొర్రెలు మేస్తే కూడా మా చేనులో పత్తి పగిలింది. మళ్ళీ పోయింది యాడన్నా ఉన్న బుక్ కాయలుంటే మళ్ళీ అది గొగ్గి అట్లే పగిలింది. మళ్ళా ఈ సంవత్సరం బియ్యం పురుగు లేనందుకు 2 రోజులు కూడా సార్ ఈసారి వాతావరణం పత్తికి సూట్ అయింది. వాన ఎంత వారం అయినా ఏం కాదు. మిరపకు సూట్ కాలేదు, మళ్ళీ మంది కాలం అయితే మిరపకి ఏది సూట్ కాలే అంటే ఈ మనసు దీని వల్ల కింద బొగ్గుడుకాయ వస్తుంది. కాబో విపరీతంగా పట్టినాయి, కింద అవుతుంది, కింద తాలుగా అవుతుంది. మన 3 రోజులు పొగ మనసు పత్తులకు వేసేది పిండి ఒక్కసారే చూడు. మేము దానికి మళ్ళీ మేము ఎకరకు ఒక్కటే వేస్తాం. ఫర్టిలైజర్ కూడా ఎకరకు ఒక్కటే పత్తి తీసి. మిరపకు కూడా 4 సార్లు సార్ మేము వేసేది. బలం ఎక్కువ పెడతాం, అంటే అడుగు బలం, చేస్తాం కానీ ఫర్టిలైజర్ తక్కువ. ఒకసారి అది కూడా ఏంది 28 ఫస్ట్ వేస్తాం, 10-26 మార్చి అది కూడా ఒకటే మందు వేసేది. మార్చి తేమ శాతం ఎక్కువ ఉందంటే అమ్మోనియం సల్ఫేట్ కాయ గుంజి పడేయాలి. ఉంది కాబట్టి ఏ టైంకి వేయాలో తెలుసు కాబట్టి దాని ప్రకారం వేస్తారు. పురుగు కాపర్ ఎక్కువ కొడతాం. ఎట్లా అంటే తేమ శాతం ఉంటే అన్నట్టు కొండన్న గారు అన్నట్టు అమ్మోనియం సల్ఫేట్ వేసుకోవాలి. అది ఉంటేనే ఎమ్మడి గుంజుస్తుంది చేను. నువ్వు ఒక చచ్చిపోయేది కూడా ఇట్లా ఉంటుంది. మా చేనులో ఇది ఇప్పుడు మీరు చిన్న దాంట్లో తక్కువ కానిండే అమ్మని సార్ పెడతాను ఇది లేకపోతే లేకపోతే చూడైనా వాడికి ఎమ్మడే 3 వారం రోజులకి చచ్చిపోయిన పేషెంట్ కి వెంటిలేటర్ మీద పెడితే కొట్టుకుంటాయి కదా, అట్లా అది. ఏదైనా కొండన్ గారు, మీరు ఓవరాల్గా పత్తి విత్తనాలు మిరప విత్తనాలు వేయాలన్నా కానీ కర్నూలు నుంచి మన అయ్యగారు షాప్లో మీరు తీసుకొచ్చేది. అయ్యగారు ఏ ఎత్తనం ఇస్తే ఆ ఎత్తనం ఓకే మీకు. ఇంకా ఆయన ఏం చెప్తే అదే సార్. ఇది కొత్తది వచ్చిందంటే అదే తీసుకుంటూ ఉంటాడు. మీకు ఎందుకని అయ్యగారి మీద అంత నమ్మకం? అవును సార్, రైతుని ఎప్పుడు నష్టపోనియాలి. నష్టపోయేది ఉంది, ఇది వద్దు ఉంటాడు. అంటే ఇత్తనం బాగా లేకపోతే బాగోదని చెప్పేస్తారు, డైరెక్టే చెప్తాడు. ఎవరి నేనే కాదు, ఏ రైతు రాని కూడా ఇది వాళ్ళు తీసుకోండి, ఇది బాగుంది, ఇది వద్దు ఉంటాడు. సోనా గోల్డ్ కొత్త వెరైటీ ఈ సంవత్సరం ఇచ్చాను ఇక్కడ అంతే.
అంత నమ్మకం. అది 10 మందిని విచారించినాక ఇక్కడ ఆద్య సప్లై లేకపోతే అప్పుడు సోనాగోల్డ్ ఆద్య కూడా లాస్ట్కి వచ్చా కానీ సార్ మాకైతే ఫస్ట్ ఇచ్చలే. ఆద్య సోనా గోల్డ్ రకరకాలు 5 రకాలు ఉంటే 5 రకాలు ఇచ్చింది. ఏదైనా సరే కొండన్న గారు శ్రీరామ మూర్తి గారు ఏదిస్తే అదే అంతే. అయితే సార్ మీకు ఈ రైతులకి సోనా గోల్డ్ ఇవ్వాలని ఎలా అనిపించింది? మీరు ఇచ్చేటప్పుడు ఏమైనా విచారించి ఇచ్చారా? ఎలా అప్పుడు విచారించారంటే ఫస్ట్ ఆద్య సప్లై చేసేవాడిని, సప్లై లేదు కంపెనీలో. అప్పుడు నేను మనకు ఈ కర్నూలు జిల్లాలో ఈ ఏరియాలో ఆర్డీఎస్ బెల్ట్లో ఆద్య ఎట్లాగో అనంతపురం జిల్లాలో సోనా గోల్డ్ అట్లా. అందువల్ల అక్కడ ఆర్ఎంని జడ్ఎంని ఇక్కడ రైతుల్ని చాలామంది విచారించుకొని అది బాగుంది, ఇక్కడ మీకు ఆద్య ఎట్లాగో ఇక్కడ మాకు సోనా గోల్డ్ అట్లా అని చెబితే అప్పుడు వాళ్ళ ధైర్యం కొద్దీ కంపెనీ ధైర్యం కొద్దీ నీకు తీసుకొచ్చి అమ్మడం జరిగింది. ఇదంతా ఎందువల్ల వచ్చిందంటే ఆద్య సప్లై లేనందువల్ల. అది ఇచ్చినందువల్ల రైతులకి కూడా హ్యాపీగా ఉన్నారు, చాలా బాగా వచ్చింది దిగుబడులు కూడా 15 నుంచి 25 దాకా క్వింటాల్ మినిమం వచ్చింది. రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు. కొండన్న గారు మీరు సోనా గోల్డ్ వేశారు కదా, అది ఎలా ఉంది అసలు? చెట్టు ఎత్తు పెరగడం కానీ దాని గురించి మీరు రైతులకి ఏం చెప్పదలుచుకున్నారో 2 ముక్కల్లో చెప్పండి. కాదు సార్, ఎత్తు హైట్ లేకుండా మధ్య రకంగా లేకుండా మామూలు రేట్లోనే పెరుగుతుంది అది చెట్టు. బాగా కాయలు కూడా బాగుంటాయి, లావు సైజు లేకుండా మధ్య రకం లేకుండా మీడియం రేట్ కాయ సైజు ఉంటుంది. అంటే చెట్టుకి సుమారు ఎన్ని కాయలు ఉన్నాయి అనుకోవచ్చు? మామూలుగా ఒక 100, 120 అట్లా చెట్టుకి ఎన్ని కాయలు? 90, 80 మ్యూజియం అన్నీ ఉంటాయి దానికి. కొనగొమ్మ వరకు పడుతుంది అది. కాయ సైజు ఎలా ఉంది? కింద కాపు కూడా బాగా వస్తుంది, కింద కాపు నుంచి పై కాపు దాకా బాగా. కాయ సైజు మధ్య రకంగానే ఉంటుంది సార్, ఇక్కడ సన్నగా ఉండదు, లావు ఉండదు. మరి ఆ కాయ పగలటం ఎలా ఉంది? నీట్గా పగులుతుంది సార్, నీట్గా పగులుతుంది. మరి కూలోళ్ళకి తీసే విధానంలో కానీ మరసంగా ఇట్లా గురిస్తే వస్తుంది సార్, పట్టుకుని తీస్తే మొత్తం వచ్చేస్తుంది. అది కానీ సూపర్ బంట్ కానీ ఆద్య కానీ పూర మెత్తగా వస్తాయి. చూశారుగా రైతు సోదరులారా, మనం ఇక్కడ బోరవెల్లి గ్రామంలో కొండన్న అనే రైతు 4-5 రకాల పత్తి విత్తనాలు వేశారు. ఆ పత్తి విత్తనాలు కూడా కర్నూలు నుంచి శ్రీరామ ఆగ్రో కెమికల్స్ మూర్తి గారు షాప్ నుంచి తీసుకొచ్చారు. అయితే మనం ఇప్పుడు దాకా రైతు మాటల్లో విన్నాం కదా, రకరకాలు చెప్పారు. ఆద్య చెప్పారు, సూపర్ బంటి చెప్పారు, సోనా గోల్డ్ చెప్పారు. అయితే మీరు నెక్స్ట్ ఇయర్ కొండన్న గారు మీరు వచ్చే సంవత్సరం అంటే రేపు ఏప్రిల్ నెల మే నెలలో పత్తి వేస్తారు కదా, రైతులకి ఏ విత్తనం వేసుకోమని చెప్పడానికి మీరు ఆసక్తి చూపుతున్నారు? అంటే ఏ విత్తనం వేసుకుంటే బాగుంటుందని మీరు రైతులకు సలహా ఇస్తున్నారు మీ తరపు నుంచి. అట్లు మన శ్రీరామ ఆగ్రో కెమికల్స్ మూర్తి గారు మీ పక్కనే ఉన్నారు. మీరిద్దరూ ఒక మొదటి నుంచి కూడా 15 సంవత్సరాల నుంచి కలిసి ఈ వ్యవసాయ రంగంలో అటు మూర్తి గారు విత్తనాలు ఇస్తున్నారు, ఇట్లు మీరు వేస్తున్నారు. అయితే ఈ 15 సంవత్సరాల నుంచి మీ అనుబంధంలో మీరు మూర్తి గారి గురించి ఏమి చెప్పాలనుకుంటున్నారు? అలాగే మీ తోటి రైతులకి ఏ విత్తనం వేస్తే బాగుంటుందని మీరు చెప్పాలనుకుంటున్నారు? ఏ విత్తనం అంటే ఇంకా ఈ సంవత్సరం వచ్చినది సోనా గోల్డ్ బాగా వచ్చింది, సూపర్ బంటి బాగా వచ్చింది సార్, ఆద్య బాగా వచ్చింది. పత్తి విత్తనాల వరకు మాత్రం ఈ 5 రకాలు తెస్తే 5 బాగున్నాయి. 5 బాగున్నాయి. కొంచెం యుఎస్ఏ పొడక వస్తుంది ఈ సంవత్సరం. యుఎస్ అక్కడ వాళ్ళది 7067 కదా, 7067 సరిగ్గా రాలేదు. మళ్ళా ఒకటి కొత్తది వెరైటీ వచ్చిందంట దాన్ని, అది బాగా వస్తుంది అంటున్నారు. వేసారు అక్కడ సుధాకర్ గారు కూడా వేసినాడు. సార్ మూర్తి గారు, మీరు మీ 30 సంవత్సరాల విత్తనాల వ్యాపార అనుభవంలో ఈ సంవత్సరం మీరు రైతులకి ఏ విత్తనం సజెషన్ ఇస్తున్నారు? ఏ విత్తనం వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము అన్ని రకాలు అమ్ముతాము, దాంట్లో ముఖ్యమైనవి తీసుకొని రైతుకి ఎలాంటి నష్టం లేకుండా దిగుబడి ఇచ్చేవి చూసుకొని దానిలో సెలెక్ట్ చేస్తాము. నూజివీడి కంపెనీ ఎక్కువ ఇస్తాము, తర్వాత ఏసీఎన్ అగ్రి వాళ్ళది ఇస్తాము, తర్వాత కాశీ కంపెనీ ఇస్తాము, తర్వాత బేయర్ కంపెనీ ఇస్తాము అనమాట. ఆ మంచి స్టాండర్డ్ కంపెనీలు రైతులకి ఎలాంటి నష్టం జరగకుండా కనీసం మినిమం దిగుబడి వచ్చేది దానికి మేము ప్రయత్నం చేసి అదే రకాలు మేము అమ్ముతాం అన్నమాట. విన్నారు కదా, రకాలు కూడా ఉన్నాయి. సత్యాగ్రహ బయటకు వాళ్ళది వెరైటీస్ ఉంది, బాగుంది. గాయత్రి గోల్డ్ వెరైటీ ఉంది, తర్వాత జననీ సీడ్స్ వాళ్ళది 555 వెరైటీ ఉంది. అవి కూడా మిగతా చోట్ల చాలామందికి మంచి దిగుబడులు వచ్చినాయి. 999 కూడా బాగానే వచ్చింది. 999 కానీ 555 కానీ జననీ 555 కూడా బాగా వచ్చింది. ఈసారి ఈ వెరైటీలు కొంత ఇక్కడ కూడా ఇవ్వదలుచుకున్నాను నేను. దాన్ని కూడా వీళ్ళు చూస్తాను, దాని మీద కూడా మంచి అభిప్రాయాలు ఉన్నాయి రైతులలో. నేను చాలా చోట్ల విచారిస్తే అందరూ కూడా 555 బాగా వచ్చింది, తర్వాత ఇంకా వేరేది కూడా బాగా వచ్చింది, మీరు ఇచ్చినవి బాగా వచ్చినాయి చెప్పడం జరిగిందనమాట.
విన్నారు కదా రైతు సోదరులారా, మనం కర్నూలు శ్రీరామ ఆగ్రో కెమికల్స్ మూర్తి గారు మాటల్లో మీకు నాణ్యమైన నమ్మకమైన అధిక దిగుబడులు వచ్చే పత్తి విత్తనాలు కానీ మిరప విత్తనాలు కానీ కావాలి అంటే కర్నూలు శ్రీరామ ఆగ్రో కెమికల్స్ మూర్తి గారి షాప్లోనే కొనుక్కోండి. మీకు నాణ్యమైన నమ్మకమైన విత్తనాలు అయితే ఈ షాప్లో ఇవ్వడం జరుగుతుంది. మనం చూసాం కదా ఇప్పుడు దాకా రైతుల మాటల్లో, బోర్వెల్లి గ్రామంలో కొండన్ గారి మాటల్లో. కాబట్టి మేము కూడా మా తరపు నుంచి మీకు చెప్పేది ఏంటంటే మీరు నాణ్యమైన విత్తనాలు వేసుకొని అధిక దిగుబడులు రావాలని కోరుకుంటూ మీరు పత్తి విత్తనాలు అయినా సరే మిరప విత్తనాలు అయినా సరే కర్నూలు శ్రీరామ ఆగ్రో కెమికల్స్ మూర్తి గారి షాప్లోనే తీసుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఫోన్ నెంబర్ చెప్పండి. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. 9440225375. అండ్ మళ్ళీ ఇంకోసారి 9440225375. మాది కర్నూలు శ్రీరామ ఆగ్రో కెమికల్స్, ఆపోజిట్ మార్కెట్ యార్డు, ఆదిత్య కాంప్లెక్స్, నియర్ న్యూ బస్ స్టాండ్.